ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే కాలినడకని అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండకి చేరుకోవాలనుకుంటారో, తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లకి పక్కన మనకి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారికి ఉచిత దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డులతోటి ఈ ఉచిత దర్శన టికెట్లు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచొని అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి అలిపిరి మెట్లు వచ్చేసి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటాయి. అలిపిరి మెట్లకి స్టార్టింగ్లోనే మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండకి నడక మార్గం ద్వారా కొండపైకి చేరుకునే లోపే మీ లగేజ్ అయితే తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయండి. ఎక్కడానికి సమయం 3 గంటల నుండి 5 గంటల సమయం పడుతుంది. డిస్టెన్స్ వచ్చేసి 9 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలిపిరి మెట్లు అన్నీ ఎక్కేసిన తర్వాత మీరు మనకి సిఆర్ఓపి దగ్గర ఆపులైన రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆపులైన రూమ్స్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి యొక్క దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.